హలో వెల్కమ్ టు ఎంటీవీ. గాలాయిగూడెం తిరణాలంటే శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి తిరణాలు. మన ఏలూరు జిల్లాలోనే అతి పెద్ద భారీగా జరిగే ఒక తిరణాలు గాలాయిగూడెం తిరణాలు. ఈరోజు ఈ యొక్క 9 రోజులు జరిగే తిరణాలకి ఈ యొక్క మొదటి రోజు ఏ ఒక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవరెవరు ముఖ్య అతిథులుగా వస్తున్నారు, అసలు ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఎంటీవీ ఈరోజు మీ ముందు చూపించడానికి సిద్ధమైపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, గాలాయిగూడెం తిరణాలు అంటేనే అంబరాణి అంటే తిరణాలు. ఎక్కడెక్కడికో లక్షల్లో జనాలు, వేలల్లో జనాలు ఎక్కడెక్కడ ప్రదేశాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తారు. అండ్ శ్రీ పేరంటాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి. అండ్ మరికొంత సమయంలో మేయర్ నూర్జహాన్ గారు అండ్ పెద్దబాబు గారు అండ్ ఇక్కడికి వచ్చి కొత్తగా నిర్మించబడిన ఈ యొక్క కళా మహోత్సవం, కళావేదికని ఆవిష్కరించడానికి వస్తున్నారు. తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. శుభద సర్వశాస్త్రరూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 అచ్చమ్మ పేరంటాల తల్లి దేవస్థానంలో ఉన్నామండి. అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ సన్నిధిలో ఉన్నాము. ఈ సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవాలు 68వ వార్షికోత్సవం అండి. ఈ వార్షికోత్సవాలు మాఘమాసంలో రథసప్తమికి ప్రారంభమై మాఘ పౌర్ణమితో ఆఖరవుతాయండి. ఇవి 9 రోజులు జరుపబడతాయి కార్యక్రమాలన్నీ కూడాను. ఈ ఊర్లో గ్రామస్తులందరూ కూడా అమ్మవారి ఆడపడుచు అంటే పూజారి వాళ్ళని ఆడబిడ్డ అందేవాళ్ళకి ఇచ్చి వివాహం చేశారు. అమ్మవారి అత్తారిళ్ళు ఈ ఊరే, పుట్టిళ్ళు ఈ ఊరేనండి. అలాగా పూర్వం నుంచి కూడాను అమ్మవారు నేను పేరంటాల కింద వెలిశానని చెప్పడము, పెద్దలందరూ కూడాను ఆవిడ ఆడపడుచు కింద భావించి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అనేక కోరికలు అమ్మవారు తీరుస్తూ కొంగు బంగారై అమ్మవారు చల్లని తెలితో భక్తులందరూ కూడా ఆశీర్వదిస్తుందండి. అట్లాగే ముఖ్యంగా ఈ తిరణాల్లో ఏమిటంటే కనుక మాఘ పౌర్ణమి రోజు జరిగేటువంటి నిప్పురగుండం ఏదైతే ఉంటుందో అమ్మవారు వేలాది మంది భక్తుల్లో అమ్మవారు ఆవహించి తానే తన విగ్రహం చేత పట్టుకుని అమ్మవారి నిప్పురగుండం తొక్కడం జరుగుతోంది. ఆ రోజున ఎవరైతే సంతానం లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వివాహం అయిన తర్వాత అమ్మవారికి గుడి వెనకాల పానాచారం అని చెప్పేసి అది చేస్తూ ఉంటారండి. అంటే ఈ సంతానం కలగని వారు నిప్పులగుండం ముందు రోజు రాత్రి మరి ఉపవాసం ఉండి నిప్పులగుండం రోజు రాత్రి నిప్పులగుండం ఉదయం అమ్మవారితో తర్వాత వాళ్ళు కూడా నిప్పులగుండం తొక్కి ఈ ఉపవాసం ఉండి గుడి వెనక నిద్రిస్తే కనుక తక్షణమే సంతానం కలుగుతుంది ప్రతీతి. అలాగే చాలామంది కూడా సంతానం కలిగిన వారు తమ బిడ్డలెత్తుకుని మళ్ళా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ తిరణాలు 9 రోజుల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు అండి. ఈరోజు అమ్మవారి అలంకరణ అంటే ముత్తైదుకు పసుపు కుంకుమ పూలు గాజులు చీర జాకెట్లా సమర్పించుకుంటాము. అలాగే తొలిసారిగా ఈ రోజున అమ్మవారికి పసుపుతో అలంకరించి అమ్మవారిని ఆడబడుచుకుంటే 9 రోజులు కూడా మనం వేడుకుంటూ ఉంటాము. మరి ఈరోజు పూజలో భాగంగా తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలో ఉదయం 4 గంటలకి అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించామండి. అమ్మవారి పూజా కార్యక్రమంతో ఈ తిరణాలు ప్రారంభమైంది. కావున భక్తులందరూ కూడాను ఈ జరిగేటువంటి నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అనేక రకాల కోరికలు అమ్మవారు తీరుస్తూ అందరికీ దర్శనమిస్తోందండి. స్వస్తి. శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి 68వ మహోత్సవాలు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది అమ్మవారి దర్శనం ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ నిర్వహించే ఒక కమిటీ కురవారు నిర్వహించే యొక్క భారీ సెట్టింగ్స్ అండ్ మనం చూస్తున్నాము ఎంత భారీ సెట్టింగ్స్ ఇప్పుడు మనం అరేంజ్ చేశారంటే అండ్ అమ్మవారి ఒక 9 అవతారాలను 9 గుళ్ళ రూపంలో పైన నిలిపి పైన శత్రు సంహారిణి కాళికామాత యొక్క అవతారము, పక్కనేమో అసలు ఈ యొక్క అవతారాలు, పక్కనేమో బాలగంగమ్మ, ఇటే పక్కన ఒక రాక్షసుడు అండ్ సెట్టింగ్స్ ఎంత బాగా నిర్వహించారంటే అండ్ ఈ ఒక్క సెట్టింగ్స్తో కూడా కాకుండా అండ్ ఈ యొక్క సెట్టింగ్స్ భాగంగా మరి ఒక సెట్టింగ్ చూస్తే కనుక రాముల వారి యొక్క మండపం మనం చూస్తున్నాము. అయోధ్య యొక్క సెట్టింగ్ ఎంత బాగా వేశారంటే అయోధ్య మండపం ఒక సెట్టింగ్ మనం చూస్తున్నాము. పైన రాముల వారు, కిందేమో కళ్యాణ రాముడు. అండ్ శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి యొక్క మహోత్సవాల నిమిత్తం వచ్చిన భక్తులకి ఎంతో ఆహ్లాదం కల్పించడానికి అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ వాతావరణం కూడా అరేంజ్ చేశారు. పిల్లలకి పెద్దలకి అందరూ వచ్చిన యొక్క మహోత్సవాల్ని ఏడాదికి ఒకసారి చేస్తారు. ఎంతో గుర్తుండిపోయేలాగా ఆంధ్ర రాష్ట్రంలోనే అతి గొప్ప మహోత్సవాలు అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మన ఎగ్జిబిషన్ కూడా ఎంతో బాగుండి అరేంజ్ చేశారో పిల్లలకి పెద్దలకి ఎంత ఆహ్లాదంగా మలిచారు మనం చూసుకోవచ్చు. తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్య రూపిణి శ్రీ కన్య
శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం. అగ్ని తేజ భయంకరి వైశ్య వంశ శుభంకరి అగ్నితేజ భయంకరి వైశ్యవంశ శుభంకరి వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్య రూపిణి కోనేటిరాయడువాడు 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 కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలలో నెలకొన్న ध्यक्षेण मम देवाभिहवे सर्वजिन्दावन्तु भवन्तु अजदेव प्रणवाजिन्द्रयासेनस्तु अजदेव हुदे देवया चतुस्त्राहं विष्णुदेवोदरामि लक्ष्मी राजाय प्रजन्य सागिने श्रवणाय कुमरे शवेखाय मामज्ञो कामेश्वरे श्रवणाय साधु श्रवणाय महाराजाय ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम
సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రోదమః అంజలి పుష్పమూర్తిషు కమలికస్తం భర్గాస్తం నిరుస్తరోరుందస్తం బ్రహ్మస్తం బ్రహ్మస్తం బ్రహ్మ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాలిమా కుసుమ శ్రేష్ఠి సుత గౌరి విరూపాక్ష సహోదరి కుసుమ శ్రేష్ఠి సుత గౌరి విరూపాక్ష సహోదరి కర్మ బంధ విమోచని తల్లి కర్మ బంధ విమోచని తల్లి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాలిమా సర్వకాల స్వరూపిణి వేద జనని కళ్యాణి సర్వకాల స్వరూపిణి వేద జనని కళ్యాణి వరద శుభద సర్వశాస్త్ర రూపిణి వరద శుభద సర్వశాస్త్ర రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాలిమా కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి చాలా సంతోషం చాలా శుభపరిణామం. ఈరోజు యాభై సంవత్సరాల క్రితం మా నాన్నగారైనటువంటి సంతానమయ్య గారు రాయగూడలో ఇచ్చినటువంటి అచ్చమ్మ అమ్మవారు 68 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్యాండాలు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. 50 సంవత్సరాల క్రితం మరి ప్రతి సభ్యులు ఇక్కడ నృత్యాలు చేసుకోవడానికి అలాగే నాట్యం చేసుకోవడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పి అడగగా ఆ రోజు మా నాన్నగారు 50 సంవత్సరాల క్రితం స్టేజ్ కట్టించారు. మరి అట్లాగే ఆ అదృష్టం కూడా నాకు దక్కింది. ఎందుకంటే అదే కమిటీ సభ్యులు మరి ఈ సంవత్సరం నా దగ్గర వచ్చి స్టేజ్ నిర్ధారించింది. మరి
ఊరు కానీ ఊరు చుట్టుపక్కల అన్ని కూడా చేయిపోయి జనాలు బాగా రౌడ్ ఎక్కువగా ఉన్నది. మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 9 సంవత్సరాలు ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూ ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి స్టేజ్ కొంచెం రెనోవేట్ చేసి డెవలప్ చేయమని చెప్పి మనం బాగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ అమ్మవారిని నా దగ్గరికి పంపించారని చెప్పి నేను అట్లా భావించి మీకు ఎలా కావాలంటే అది స్టేజ్ నిర్మాణం చేసుకున్నాను చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి 9 రోజులు ఉత్సవాలు కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరగాలి. వచ్చిన భక్తులందరూ కోరికలు అమ్మవారి తీర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి కమిటీ. ఎందుకంటే 64 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కూడా ఇబ్బంది 68 సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో మరి ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ అమ్మవారి కళను చూపు, ఆవిడ చేయడు, ఆవిడ ఆశిస్తులు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులపై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఈ స్టేజ్ నిర్మించేటువంటి అవకాశాన్ని నాకు మరి మంచి కార్యక్రమానికి నన్ను గౌరవం చేయాలని మా గౌరవ కార్యక్రమం మనందరినీ కూడా ఈ ఆలయ కమిటీ వారు ఆహ్వానించి మాకు మర్యాదలు చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు ఈరోజు యాదగిరిగూడెం గ్రామంలో అచ్చంపేట 68వ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. ఆలయ కమిటీ వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆ తల్లి ఆశీస్సులు పొందే విధంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించి మరి మమ్మల్ని పిలిచినటువంటి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అచ్చంపేట తల్లి ఉత్సవాలంటే మరి ఎంతో మంది లక్షలాది మంది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాల్లో మరి ఎంతో మంది పాల్గొంటూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కడ కూడా జరగని విధంగా మరి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వించదగిన విషయం. మరి కమిటీ వారందరూ ఎంతో క్రమశిక్షణతో మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి మాకు కూడా మా కుటుంబానికి ఆ తల్లి ఎంతో నమ్మకమైనటువంటి అమ్మవారు. ఎందుకంటే మరి 50 సంవత్సరాల క్రితం మా మామయ్య గారు ఈ స్టేజ్ ని ఆ రోజుల్లో ₹1,00,000 ఇక్కడ ఈ స్టేజ్ నిర్మించడం జరిగింది. మరి అలాగే 2007వ సంవత్సరంలో మా భర్త ఎస్ఎంఆర్ సాయిబాబు గారు మరి దాదాపు ₹20 లక్షలతో ఇక్కడ ఈ స్టేజ్ నిర్మించుకోవడం. మరి అలాగే ఇప్పుడు 50 సంవత్సరాలైన సందర్భంగా ఇంకా దీనికి కొంచెం రెన్యువేట్ చేయాలని చెప్పేసి ద్వారా మరి దానికి కూడా మా సొంత ఖర్చులతో ఈ స్టేజ్ నిర్మించుకోవడం విధంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎప్పుడు మేము నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ తల్లి ఆశీస్సులు మాపై మా కుటుంబంపై ఉండాలి. ముఖ్యంగా ఇక్కడికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం.
శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ మహోత్సవాలు చూస్తున్నారు. మొదటి రోజు ఎంత అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వాళ్ళు ఎంత గ్రాండ్గా నిర్వహిస్తున్నారో. అండ్ ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చేసరికి కూచిపూడి నృత్యంతో మొదలయ్యి అండ్ ఇక్కడ జరుగుతున్న 9 రోజులు ఏ ఒక్క ప్రత్యేకమైన కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ పిల్లలు రావడానికి పెద్దలు రావడానికి ఎంతో ఉత్సాహకరమైన ఎగ్జిబిషన్ లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి భారీగా జరిగే ఎక్కువ మంది భక్తుల సంఖ్యలో జరిగే ఉత్సవాలు ఈ అచ్చమ్మ తల్లి పేరంటాల ఉత్సవాలు. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.